హాయ్ ఫ్రెండ్స్, శివాలయం టెంపుల్ చూశారు కదండి. మొన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో ఇది కార్తీక పౌర్ణమి రోజు లాస్ట్ రోజు అన్నమాట. లాస్ట్ రోజు ఒత్తులు వెలిగిస్తారు కదండి, ఆ రోజు వీడియో అన్నమాట ఇది. ఇక్కడ టేబుల్స్ వేశారు. ఈ టేబుల్ మీద ఒత్తులు అవన్నీ పెట్టి వీళ్ళు ఇక్కడ ఆ పూజారి గారు చెప్పేది చేస్తున్నారన్నమాట. చాలా అంటే చాలా మంది వచ్చారండి. నా పనిలో నేనున్నాను, జిమ్మీ పనిలో జిమ్మీ ఉంది చూడండి. టెంపుల్ లోపలికి వెళ్ళి తీయడానికి వీలు లేదండి, వాళ్ళు వద్దన్నారు అడిగితే. అందుకని నేను బయటే తీయాల్సి వచ్చింది. బయటే తీశాను వీడియో. లోపల వీడియో తీసుకుంటానంటే వద్దన్నారు వాళ్ళు. ఈ టెంపుల్ పక్కనే, శివాలయం పక్కనే శ్మశానం ఉందండి. శివాలయం ఆపోజిట్ ఏర్ ఉంటుంది అనమాట, రివర్ ఉంటుందని చెప్పాను కదా. నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను టెంపుల్ది, అందులో ఉంటుంది రివర్. ఇది టెంపుల్ పక్క సైడ్ అన్నమాట. ఇంకా వస్తూ ఉన్నారు, టెంపుల్కి వస్తూ ఉన్నారండి జనం అయితే బాగా వచ్చారండి. లాస్ట్ రోజు పూజ అయిన తర్వాత భోజనం పెట్టారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఆ రోజు. జనం అయితే బాగా వచ్చారు. ఇది టెంపుల్ ఇన్సైడ్ అన్నమాట. లైటింగ్ బాగుంది కదండి, లైటింగ్ బాగా పెట్టారు కదా. ఈ చిన్న గుడి గురించి మీకు చెప్పాలండి. చాలా చిన్న షార్ట్ స్టోరీ ఉంది. దీన్ని కోతి గుడి అంటారండి. మా చిన్నప్పుడు కోతిని చంపేశారంటండి ఎవరో. అయితే ఆ కోతిని ఇక్కడ సమాధి చేసి ఇలా గుడి కట్టారంటండి. చాలా సంవత్సరాల నుండి ఉంటుందన్నమాట ఈ కోతి గుడి. అందరూ ఇంక గుడికి వచ్చిన వాళ్ళు, శివాలయానికి వచ్చిన వాళ్ళు ఈ కోతి గుడి దగ్గరికి కూడా వస్తారు, వచ్చి దండం పెట్టుకొని వెళ్తారనమాట. ఇది శివాలయం బ్యాక్ సైడ్ అండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.